గుల్జార్ జ్ఞాపకాల దొంతర నమ్కీన్. వహీదా రెహమాన్, షబానా ఆజ్మీ, కిరణ్ వైరేరేల అభినయాలకు చెరగని గుర్తు నమ్కీన్. గుల్జార్ లాంటి కూల్ పర్సన్ తెచ్చిన విప్లవం మ్యాచెస్ సినిమా. ఇందిరాగాంధీ హత్య తరువాత సిక్కుల మీద జరిగిన దాడి నేపథ్యాన్ని ఈ సినిమాకు మూల వస్తువుగా తీసుకున్నారు. బాలీవుడ్ హిస్టరీలోనే మ్యాచెస్ లాంటి శక్తివంతమైన రాజకీయ సినిమా రాలేదని పండితులు ప్రశంసలందించారు. ఈ సినిమాలో పానీ పానీరే పానీ పానీరే అంటూ తన రొటీన్ పాటల శైలికి భిన్నమైన కృతులను అందించాడు గుల్జార్. గుల్జార్ బాగా విజయవంతమైన పాటలు రాసింది ఎస్డి బర్మన్ కుమారుడు, అప్పటి కొత్త తరం సంగీతకారుడు రాహుల్ దేవ్ బర్మన్ సంగీత దర్శకత్వంలోనే. అలాగే గుల్జార్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రాలన్నింటికీ సంగీతం సమకూర్చింది ఆర్డి బర్మనే. గుల్జార్ స్వతహాగా ఉర్దూ రచయిత అయినప్పటికీ బెంగాలీ ప్రభావంతో శరద్ బాబు నవల ఆధారంగా కితాబ్, సమరేష్ బాసు రచన ఆధారంగా నమ్కీన్ చిత్రాలను రూపొందించాడు. అలాగే నటీనటుల ప్రతిభను గుర్తించడంలో గుల్జార్ సిద్ధహస్తుడు. ఆ క్రమంలోనే సుప్రసిద్ధులైన నటులెందరో ఆయన ద్వారానే పరిశ్రమలో అడుగుపెట్టారు. జయాబాధురి, జితేంద్ర, వినోద్ ఖన్నా, హేమమాలిని వంటి వారు ఇందుకు ఉదాహరణలు. గుల్జార్ రాసిన సుమధుర గీతాలు కిషోర్ కుమార్, లతా మంగేష్కర్, ఆశా భోన్స్లే వంటి వారి కంఠస్వరంలో అమృతం చిలికించాయి. ప్రసిద్ధ సంగీత దర్శకులందరితోనూ పనిచేసిన ఆయన అవార్డుల వర్షం కురిపించాడు. సలీల్ చౌదరితో ఆనంద్, మేరే అప్నే చిత్రాలు, మదన్ మోహన్తో మౌసం, విశాల్ భరద్వాజ్తో మ్యాచెస్, ఓంకార, కమినే, ఏఆర్ రెహమాన్తో దిల్సే, గురు, స్లమ్డాగ్ మిలియనీర్, రావణ్, ఇలా ఎన్నో చిత్రాలకు వైవిధ్యభరితమైన గీతాలందించిన ఘనత ఆయన సొంతం. గుల్జార్ కల్పనా ఆజ్మీ దర్శకత్వంలో వచ్చిన ఏక్ పల్, రుడాలి చిత్రాల్లో అద్భుతమైన పాటలు రాశారు. అలాగే ఖుర్షిదా కోసం రాసిన ఖూబ్సూరత్, గోల్మాల్ పాటలు ఇప్పటికీ మనల్ని అలరిస్తాయి. మణిరత్నం, దిల్సే, యువ లాంటి సినిమాలకు ఆయన రాసిన పాటలు ఎన్నటికీ వాడని వసంతాలు. ఈ విజయాలన్నింటినీ కలగలిపి రావీ పర్ అనే పుస్తకం కూడా రాశారాయన. ఆ పుస్తకం కళా సృజనలో కష్టనష్టాలను కళ్లకు కడుతుంది. గుల్జార్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి నటి రాఖీని పెళ్లి చేసుకున్నాడు.
చాలా కాలం కలిసి ఉన్న తర్వాత వారు విడిపోయారు, కానీ విడాకులు తీసుకోలేదు. తమ సంతానమైన మేఘనా గుల్జార్ కూడా దర్శకురాలు కావడం విశేషం. తండ్రి జీవిత కథను బికాజ్ హీస్ పేరిట సమగ్రంగా ఓ చక్కటి పుస్తకంగా రాశారు. గ్రేట్ లిరిసిస్ట్ కమ్ డైరెక్టర్, కళా సాహిత్య రంగాల వారధి గుల్జార్ పాటలకు ఫిల్మ్ఫేర్ అవార్డులు రికార్డు స్థాయిలో 10 సార్లు లభించాయి. సంభాషణలకు 4 అవార్డులు వచ్చాయి. జాతీయ అవార్డులు 3 సార్లు దక్కించుకున్నారు. కోషిష్కు ఉత్తమ స్క్రీన్ ప్లే, మౌసంకు ఉత్తమ దర్శకత్వం, ఇజాజత్కు ఉత్తమ పాటల రచయితగా పురస్కారాలందుకున్నారు గుల్జార్.